మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. సోషల్ మీడియా అనేసరికి కొంతమందికి ప్లస్గా యూజ్ అవుతుంది, కొంతమందికి మైనస్గా యూజ్ అవుతుంది. అలానే కొంతమంది ఏంటంటే చాలా యూజ్ చేసుకుంటున్నారు, కొంతమంది చాలా మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా గురించి ఈరోజు నేను చర్చించాలని అనుకోవట్లేదు. బట్ ఈ సోషల్ మీడియా పరిచయం వల్ల ఒక యువతి చనిపోయింది. దానికోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే ఆ యువతే ఫోక్ సింగర్. ఆ ఫోక్ సింగరే శృతి. అసలు శృతి ఎందుకు చనిపోయింది? అసలు ఏం జరిగింది? అసలు 20 రోజులకి ఎందుకు మరణించింది తను? సూసైడ్ చేసుకుందా? లేదు ఆత్మహత్య చేశారా తన్ని అనేది పోలీసులు కూడా ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. సోషల్ మీడియాలో చాలా వైరల్ కంటెంట్ అవుతుందన్నమాట. అయితే శృతి అనే అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసిందనేది అందరికీ సోషల్ మీడియాలో ఆల్రెడీ అందరం తెలుసుకున్నాం. కానీ ఆ అబ్బాయి వల్లే చనిపోయిందా? అత్త చంపారా? ఎందుకు చనిపోయింది అనే కారణం గురించి ఈరోజు మనం చూద్దాం. అయితే ఈ శృతి జగదాపూర్ మండలం గ్రామానికి చెందిన అమ్మాయి అన్నమాట. ఈ అమ్మాయి దేవరాపిల్ మండలానికి చెందిన ఒక అబ్బాయిని, క్యాబ్ డ్రైవర్ని పెళ్లి చేసుకుందని అందరికీ తెలుసు. అయితే ఎందుకు ఈ క్యాబ్ డ్రైవర్ని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనే దాని గురించి చూద్దాం. వీళ్ళిద్దరు పరిచయము ఇన్స్టాలో స్టార్ట్ అయిందంట. ఇన్స్టాలో వీళ్ళిద్దరూ ఒకరికొకరు మెసేజ్లు చేసుకోవడం, 6 నెలల పాటు ఒకరికొకరు మెసేజ్లు చేసుకున్న ఈ మెసేజ్ల దగ్గర నుంచి ప్రేమగా మలుచుకొని ఆ ప్రేమ తర్వాత ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారనమాట. అయితే వీళ్ళ పరిచయంలోని ఈ క్యాబ్ డ్రైవర్గా ఇతను ఈ హైదరాబాద్లో ఈయన క్యాబ్ డ్రైవర్గా పనిచేసేవారు. ఆ శృతి కూడా ఇక్కడికి వచ్చి తను సింగర్గా ఎన్నో ఇంటర్వ్యూస్ చేయడం కానీ, పాటలు పాడడానికి వచ్చినప్పుడు కానీ వీళ్ళిద్దరూ కలుసుకునేవారంట. ఇలా కలుసుకున్న ఈ సమయంలోనే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకొని ఇంట్లో అడిగి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇంట్లో అడిగి పెళ్లి చేసుకుందామని ఒకరి ఇంట్లో ఒకరు ప్రపోజల్ పెట్టుకున్నారు. కానీ శృతి ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోపోయేసరికి అబ్బాయి ఎవరైతే ఈ దయాకర్ ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం ఇద్దరమి అని అనుకుని ఈ దయాకర్ ఇంట్లో చెప్పి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్నంత వరకు చాలా బాగుంది. కానీ ఎందుకు చనిపోయింది అనేది ఒక కారణం. ఈ పెళ్లి చేసుకున్న 20 రోజులకి, అంటే తన కాలపారాని ఆరకముందే అమ్మాయి సూసైడ్ ఎందుకు చేసుకుంది, ఇంకా ఆ పెళ్ళికి వేసిన పందిరి కూడా తీయలేదంట. తీయకముందే అమ్మాయి మరణించింది, కాలు పారాని ఆరలేదు. ఇలాంటి టైంలో ఎందుకు చనిపోయింది అనే దానికి కారణం ఏంటంటే ఇద్దరూ ఒకరికొకరు చాలా ఇష్టపడ్డారు. కానీ ఇంట్లో వేధింపుల వల్ల, అత్తగారి వేధింపుల వల్ల చనిపోయిందని కొంతమంది, లేదు ఇంకొక విషయం వల్ల చనిపోయిందని కొంతమంది చెప్తున్నారు. ఎలా చనిపోయినా సరే చాలా స్ట్రాంగ్గా ఉండే ఉమెన్ చనిపోదు అని వాళ్ళ స్నేహితురాలు చెప్తుందనమాట. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే చాలా స్ట్రాంగ్ ఉమెన్, ఆవిడ అలా చనిపోదు, ఉరి వేసుకొని చనిపోయి ఉంటే తన నాలుక బయటకు వచ్చి యూరిన్ కూడా పోయి ఉండేది కదా అని తను చెప్తుందనమాట. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ స్నేహితురాలే చెప్తుంది, నువ్వు చాలా స్ట్రాంగ్ అవ్వాలి, మనం స్ట్రాంగ్గా ఉండాలి, ఆడపిల్లం అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పిన పర్సన్ తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అనేది ఊరంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి ఎందుకు చనిపోయింది, అలా జరగదు అని వాదిస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగా ఇన్స్టాలో పరిచయం అయిన తర్వాత 6 నెలలకి ప్రేమగా మారి వెంటనే పెళ్లి చేసుకున్న 20 రోజులకే మరణించి ఇప్పుడు ఇది పోలీసుల వరకు తీసుకొని వెళ్ళారనమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పోలీసుల వరకు తీసుకొని వెళ్ళారు. పోలీసుల వరకు తీసుకొని వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, తను ఒక పెద్ద సింగర్ అవ్వాలనుకుంది, కానీ ఎందుకు ఈ అబ్బాయి పరిచయం అయ్యాడు, ఈ అబ్బాయి ఏమైనా ట్రాప్ చేశాడా అనే దానిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయమని స్టార్ట్ చేసేసరికి ఈ ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ స్థలానికి చేరుకొని ఆ అమ్మాయిని గజ్వెల్ ఏరియాకి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న తన స్నేహితురాలు అక్కడికి వెళ్ళి, నా ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకోలేదు, తన భర్త అత్త వేధింపులతో తను చంపేశారని తను బోరిన మొరపెట్టుకుంది. అసలు శృతి ఎందుకు చనిపోయింది, అసలు ఆమెకి ఎందుకు అంత కష్టం వచ్చింది, ఇంత మంచిగా స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి చనిపోవడానికి గల కారణం ఏంటి, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అని సెన్సేషన్గా మిగిలిపోయింది. ఈ సోషల్ మీడియా పరిచయం వల్ల శృతి చనిపోయిందా, పెళ్లి చేసుకోవడం వల్ల చనిపోయిందా, తనకు అంత చక్కనైన జీతం ఉండగా కూడా తను ఎందుకు ఆ అబ్బాయికి ఎడిక్ట్ అయింది, ఆ అబ్బాయి మెసేజ్లకా లేకపోతే ఆ అబ్బాయి ఏమైనా ట్రాప్ చేశాడా అనేది ఎవ్వరికీ కూడా తెలియలేదండి. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాని యూజ్ చేసుకోండి, మిస్యూజ్ చేసుకోకండి.